ఓ బాబా 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 అసలు కేక జబర్దస్త్ ఉంది అసలు చెప్పలేకపోతున్నా. సో నా బంగారం రెడీ, నేను రెడీ. యాక్చువల్లీ దర్శనం అయిపోయింది, ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. రైడింగ్ గేర్స్ వేసుకోలేదు ఎందుకంటే వెదర్ జర కూల్గానే ఉంది. కింద తిరుపతి వెళ్ళిన తర్వాత వేసుకుందాం అనుకుంటున్నాం. సో మై సెటప్, మై బంగారం. ఇదే ఎంట్రీ గేట్, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్. ఇదే వాటర్ ఫాల్, సూపర్ ఉంది వాటర్ ఫాల్ మధ్యలో కూడా. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ మనం రెడీ. ఇప్పుడు మనం మధ్యలో ఆగినాం టీ కోసం. సో రైట్ నౌ వీఆర్ మూవింగ్ టు తిరుపతి. లెట్స్ గో. సార్ వస్తాను సార్, వీడియోలో పంపిస్తాను వాట్సాప్కి పోయిన తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నంబర్ తీసుకున్నారు. మన బండి మోడిఫికేషన్ ఆయన సార్కి చాలా నచ్చింది. వాళ్ళతో ఉన్న బండి అపాచీ RTR 160. సో దానికున్న వాళ్ళు మోడిఫై చేస్తారంట. డీటెయిల్గా కనుక్కున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడి మొత్తం వివరాలు కనుక్కున్నారు. పూణే నుంచి ఎలా వచ్చారు, ఫ్యూల్ ఎంత, ఎనర్జీ ఎంత, ఇంతగానో నాన్ స్టాప్ కొట్టడానికి. సో టోటల్ డిస్కషన్ చేసిన తర్వాత ఆయన నంబర్ షేర్ చేశారు. సో మనం వచ్చేసిన ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడికి. సూపర్ ఉంటుంది ప్లేస్ ఇది, జనాలు చాలా ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి గుడిది. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ డౌన్కి పోయే రోడ్లో ఈ రూట్లోనే జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే, అంటే జస్ట్ రోడ్ టచే ఉంటుంది ఈ ప్లేసు. కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ. చలో, జై ఆంజనేయ స్వామి. సో మనం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు తిరుపతి. హార్డ్లీ 5 to 10 minutes మనం ఆగాం కదా. గోవిందా గోవిందా. తిరుపతి వ్యూ కనిపిస్తుంది టోటల్గా. యాక్చువల్లీ నిన్న ఐఫోన్లో షూట్ చేశాను ఆ వీడియో పోయేటప్పుడు. ఇంతకుముందు వేణు సార్కి పర్మిషన్ తీసుకున్నాను. సార్ కెమెరా పెట్టుకోవచ్చు అంటే నో ప్రాబ్లం, కెమెరా పెట్టుకోండి అని చెప్పారు. ఇన్ కేస్ ఎవరైనా అడిగితే నా నెంబర్ కాల్ చేయి, నేను మాట్లాడుతున్నారు. సో దాట్స్ వై ఇప్పుడు లాగింగ్ మొత్తం నా వెబ్ కెమెరా SJ కెమెరా స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ తిరుపతి సిటీ. సి టోటల్. థ్యాంక్ యూ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్, చూడొచ్చు మీరు. అసలు కిరాక్ ఉంది సీన్, చూడండి. సూపరా సూపర్. అసలు ఇక్కడనే సెటిల్ అయిపోదాం అనిపిస్తుంది ఈ కొండలోనే. అండ్ యాక్చువల్లీ డ్రీమ్ సిటీ తిరుపతి, తిరుమల నా డ్రీమ్ సిటీ. అందుకే 2006 నుంచి స్టార్ట్ చేశాను నేను తిరుపతి రావడం. సో ఎవ్రీ ఇయర్ లాక్డౌన్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కూడా వచ్చాను. ఈ ఇయర్ కూడా లాస్ట్ 2 years నుంచి బండి మీద వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా బైక్ పూణే టు తిరుపతి, కానీ మధ్యలో నేను స్టే చేశాను. కానీ ఇప్పుడు ఇది మాత్రం నాన్ స్టాప్ పూణే టు డైరెక్ట్ తిరుపతి. ఐ థింక్ 1074 kilometers. ఫైనలీ వీఆర్ రీచ్ ఇన్ తిరుపతి. సో మొన్న నైట్ ఆడ దిగాం మనం ఫోటో. ఇప్పుడు మనం వెళ్తున్నాము తిరుపతి రేణుగుంట. సో లాస్ట్ ఇయర్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ వీడియోలు కూడా పెట్టారు. కపిలేశ్వర్ టెంపుల్ అని సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు వాటర్ ఉందో లేదో తెలియదు, కానీ వ్యూ మాత్రం అవసరం ఉంటుంది. చూద్దాం. సో మనం ఎంటర్ అయినా ఇప్పుడు శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్లో. సో ఇది వచ్చేసి గుడి టోటల్గా. యాక్చువల్లీ లోపల కెమెరా అలౌస్ లేదు. సో దాట్స్ వై మనం ఈ నుంచే చూపిస్తున్నాము. సో దిస్ ఈజ్ ద వ్యూ. లోపల ఇంకా సూపర్ ఉంటుంది. సో ఫైనలీ కపిలేశ్వర టెంపుల్, స్వామి టెంపుల్ అయిపోయింది. సో నౌ మూవింగ్ టు గండికోట. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. కడప, కర్నూలు, గండికోట.
again same name, Venu sir. They asking for ride trips, experience. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఒకరొకరు ఎంక్వైరీ చేస్తారు కదా, అడుగుతారు కదా, అరే ఎలా మేనేజ్ చేస్తావు బ్యాక్ పెయిన్ అలా అని. ఒకటి నా ఆన్సర్ ఒకటి, సార్ పిచ్చి సార్ తిరగడం అంటే అని. రెడీ జంప్ జిలాని ఇక్కడ టిఫిన్ చేసాము, ఆడ బాదాం షేక్. ఇంకా ఏడ ఆగేది లేదు. ఒక్క నిమిషం, చలో రైట్. మూవింగ్ టు రేణుగుంట నుంచి ఇంకా డైరెక్ట్ గండికోట. మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టించినాము 1200 ట్యాంక్ ఫుల్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ రేణుగుంట. సో టైం అయింది ఎగ్జాక్ట్గా 12:48. సో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము కడప హైవే. స్ట్రేట్ వెళ్తే శ్రీకాళహస్తి, ఐ థింక్ 30 కిలోమీటర్ ఏమి ఉండవచ్చు, 30-35 కిలోమీటర్. శ్రీకాళహస్తి 30 కిలోమీటర్స్ రైట్. సో మనం ఈ నుంచి కొడుతున్నాం యూటర్న్ లెఫ్ట్. నౌ కడప నుంచి కర్నూలు, సారీ మధ్యలో గండికోట, తిరుపతి. పూణే టు తిరుపతి. తిరుపతి నుంచి పూణే వెళ్తున్నాం. గండికోట వెళ్ళి గండికోట నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అక్కడ. అంటే మీ నేటివ్ పూణే? నేటివ్ పూణేనే. బాటం పూణే, సింగల్. అదే గోప్రో చూసాము, బండి మహారాష్ట్ర వండి. మహారాష్ట్ర పూణేలో ఉంటాను. ఏది ఛానల్? లైఫ్ ఆఫ్ రమేష్ ఇన్స్టాలో ఉంది. ఇన్స్టానా? రమేష్. రోజుకి ఎన్ని కిలోమీటర్? 1200 కిలోమీటర్. 200 కిలోమీటర్స్. 12,200. 1200 వెళ్తారా? వెళ్తా. ఆల్రెడీ మొన్న ఏది బ్రో? ఇది మింది లైఫ్ ఫస్ట్ది. ఏంది బ్రో మీరు 1200 కిలోమీటర్లా? ఎస్. కొండన రామస్వామి టెంపుల్. సో మనం దర్శనంకి వెళ్దాం. ఇప్పుడు కెమెరా అలౌడ్ ఉందో లేదో తెలీదు. జస్ట్ సి హిస్టారికల్ ప్లేస్, చాలా పాతకాలం గుడి ఇది, సూపర్గా ఉంది. దిస్ ఈజ్ ద టెంపుల్. పర్మిషన్ అడిగాను మనము ఫోటో తీసుకోవచ్చాను. సూపర్గా ఉంటుంది ఎంట్రన్స్. యాక్చువల్గా ఇలా ఉంది. దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసినాం అనేది. దిస్ ఈజ్ ద టెంపుల్. మీరు వస్తుండ్రా గండికోట ఇప్పుడు? అయిపోయింది, తిరుపతి అయిపోయింది, ఈడ అయిపోయింది, ఇంకా డైరెక్ట్ గండికోటనే. ఓకే. సో దిస్ ఈజ్ ద టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చేసి అన్నదానం. సో లోపలికి చూసాం మనం అన్నదానం ఎలా ఉంది. ఫ్రెండ్స్ ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని మనం ఇది తిన్న తర్వాత మన ప్లేట్ మనమే సొంత మీద కట్టుకొని మళ్ళీ ప్లేట్ ఆడ పెట్టాలి. ఇది బాగా చాలా నచ్చింది. అన్న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళారు, తిరుపతి నుంచి ఇప్పుడు గండికోట వెళ్తున్నారు. సో ఇక్కడ శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ కాడ. యాక్చువల్గా సారీ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా తీసుకున్నాను. కోదండ రామస్వామి టెంపుల్ అది. కొండన స్వామి నేను చెప్తున్నాను. సో శ్రీ కోదండ రామస్వామి. సో ఆ టెంపుల్ కాడ అన్న కలిశాడు. ఇంకా అన్న మనం ఇద్దరము ఇంకా సేమ్ గండికోటకు వెళ్తున్నాం మనం ఇప్పుడు.
స్ట్రేట్. టైం అయింది ఎగ్జాక్ట్ 3:30 అండ్ ఎస్టిమేటెడ్ టైం 2 hours 15 minutes and distance is 110 kilometers. Estimated time 17:47 means 5:47 మనం రీచ్ అవుతాం. సో తొందరగానే రీచ్ అవ్వడంలో చూద్దాం. సో స్టార్ట్, స్పీడ్ ఆన్, థ్రోటల్ ఆన్. సో మనం ఇప్పుడు కడప నుంచి గండికోట వెళ్తున్నాము. ఇప్పుడు రైడ్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ద వ్యూ. యాక్చువల్లీ తాడిపత్రి పోయే రూట్ అనుకుంటా. ఏముంది సీన్, సూపర్. రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అసలు వ్యూ ఒకసారి చూడండి, ఇరాక్ ఉంది మొత్తం. ప్లేస్ చూస్తే సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఐ థింక్ ఇది కోటనే స్టార్ట్ అయ్యింది అనుకుంటా. ప్లస్ 1.9 కిలోమీటర్ చూపిస్తుంది అంటే ఇదే అనుకుంటున్నాను. సి ఆ ఫోటో నేను చూశాను. అవును, ఆడ గండికోట ఆడ ఉంది. గండికోట వెళ్తున్నాం. ఆ తర్వాత మనం డీప్ పాయింట్ వ్యూ అంట. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ లేట్ అయింది, ఫోర్ట్ ఎంట్రీ క్లోజ్ చేసేసారంట. సో ప్లాన్ చేంజ్, వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఓ బాబా బాబా బాబా, అసలు కేక జబర్దస్త్ ఉంది. అసలు చెప్పలేకపోతున్నా. ఐ థింక్ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్ ఫైనలీ. హాయ్ ఫ్రెండ్స్, సో మనం వచ్చేసాము ఫైనలీ డెస్టినేషన్. అదిగో ఆ పాయింట్, అక్కడ ఇంకా జరుగుతుంది సన్సెట్ పాయింట్. యాక్చువల్లీ మిస్ చేసాము, కానీ ఇప్పుడు ఈడ వచ్చేసి మనం చూద్దాము. సి సూపర్గా ఉంది అసలు ప్లేస్ మొత్తం. ఫైనలీ రీచ్. డేర్ చేసి కొద్దిగా ముందుకు వెళ్దాము. యాక్చువల్లీ పర్మిషన్ లేదు ఇక్కడ రావడానికి, కానీ అయినా మనం కొంచెం డేరింగ్ చేసాము. యాక్టివిటీ జరుగుతుంది, రోప్వేది. సో దిస్ ఇస్ ద ప్లేస్ అండ్ టోటల్ చూడండి ఇలా ఉంది. సన్సెట్ పాయింట్. టౌన్కి వచ్చినాము గండికోట నుంచి. యాక్చువల్లీ ఫుడ్ అంతా బాగలేదు ఆడ గండికోట కాడ. సో మనం టౌన్ అంటే గండికోట నుంచి అప్రాక్స్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక చిన్న సిటీ ఉంటుంది. ఆ సిటీలో రెస్టారెంట్స్ ఫుడ్ ఇట్లా బాగా దొరుకుతుందని అందుకే మళ్ళీ డౌన్లో 14 కిలోమీటర్స్ మనం కిందికి వచ్చాము. అభిరుచి రెస్టారెంట్ అంట. చూద్దాం, ఇప్పుడు వెళ్తున్నాం ఆడికే. ఫైనల్గా డిన్నర్ అయింది. ఫుడ్ మాత్రం అవసరం. వెంకటన్న అక్కతో సూపర్ ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఇంకా రెడీ టు లీవ్ గండికోట. అభిరుచి రెస్టారెంట్. ఇది వచ్చేసి సిటీ టౌన్ సెంటర్లో ఉంది. కెనరా జమల్గూడ బ్రాంచ్ కెనరా బ్యాంక్. ఫుడ్ మాత్రం అవసరం ఉంది. టేస్ట్ చాలా డెలిషియస్ ఫుడ్. ఇంత సిటీ సెంటర్లో ఇంత మంచి ఫుడ్ దొరకదని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉంటుంది అసలు. కేక అసలు రోడ్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ గండికోట వరకు. నైట్ పూట ఒకవేళ జర్నీ చేయాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చూడండి, మీకు హైలైటర్ రోడ్ పక్కన లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. సిగ్నల్ మధ్యలో ఈ లైన్స్లో కూడా ఉన్నాయి.
ఈ హైలైటర్ వల్ల ఏమవుతుందంటే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు నైట్ పూట వితౌట్ ఎనీ ప్రాబ్లం. అసలు చాలా 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 మంచి రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం గండికోట, ఒక 5 to 10 minutes మనం రీచ్ అవుతుంది. యాక్చువల్గా క్యాంపింగ్ టోటల్గా బంద్ ఉంది. ఆడ క్యాంపింగ్ జరుగుతుంది కానీ ఆ ప్లేస్లో మొత్తం టోటల్గా పోలీస్ స్ట్రిక్ట్లీ అలౌడ్ చేయలేదు, బ్యాన్ చేశారు క్యాంపింగ్ని. సో మనం ఈడ ప్లేస్ చూసాము, ఈడ ఖాళీ ప్లేస్ ఉంది, నాకు కొంచెం సేఫ్గా అనిపిస్తుంది. సో మనం ఈడ టెంట్ సెట్ చేద్దాం. లెట్స్ గో. సో మనం ఫైనల్గా టెంట్లో ఉన్నాము. నా సెట్ బ్యాగ్స్ వచ్చేసినాయి. చూడండి, మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ ఇక్కడ దగ్గర ఉంది. సో దాన్ని ఇంకొక విషయం ఏంటంటే అసలు క్యాంపింగ్ ఇక్కడ అలౌ చేయలేదు. సో మనం సింగిల్ టెంట్ అండ్ సింగిల్ పర్సన్ ఓన్లీ వన్ గండికోట ఫోర్ట్ క్యాంపింగ్లో. మార్నింగ్ న్యూస్ చూపిస్తాను మీకు. అసలు ఒక్క జనం లేదు బయట. టోటల్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. భయం కొంచెం ఉంది కానీ థ్రిల్ చేస్తేనే ఆ భయం వెళ్ళిపోతుంది. Running back to my old life, but it leaves it burning. Speaking tongues in my head, yeah, that's the way you want it. Stay tuned to my channel. This is Ramesh. Share, subscribe and comment also. Manchi comment cheyandi, bad comment cheyandi. Okay, all comments are accepted. So this is the final. So manam proceed aidam Gandikota Fort.